మద్యం కేసులో రెండో వీడియోతో లేని ఆధారాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్న వేళ మనకు కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆ ప్రశ్నలు ఏంటో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాము, తర్వాత డిబేట్లోకి వెళదాం. ఎస్, ఒకసారి ఆ క్వశ్చన్స్ ప్లే చేయండి. మత్తు కథా చిత్రం వెంకటేష్ నాయుడుకి చంద్రబాబు లోకేష్తో సన్నిహిత సంబంధం ఉన్నమాట నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 2, మద్యం స్కామ్ సొమ్ముతో జల్సాలంటూ ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేసింది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 3, వెంకటేష్ నాయుడు సీఎం రమేష్కు చెందినటువంటి చార్టర్డ్ ఫ్లైట్లో ప్రయాణించింది నిజం కాదా? సమాధానం చెప్పాలి వీటన్నిటికీ. క్వశ్చన్ నెంబర్ 4, బీజేపీలో ఉన్నప్పటికీ సీఎం రమేష్ ఎప్పటికీ చంద్రబాబు మనిషే అన్నది వాస్తవం కాదా? నెక్స్ట్, మధు క్రియేషన్ సంస్థ 18 లక్షలు పెట్టి ఆ చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేసింది నిజం కాదా? ప్రజల రక్త మాంసాలతో బుక్ చేసుకున్నారట, రామోజీరావు గారి ఆత్మ రాస్తుంది. రైట్. వెంకటేష్ నాయుడు టీడీపీ నేతలకు అత్యంత సన్నిహితంగా మెలిగిన మాట వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 7, 2023 మే నుంచి చలామణిలో లేని 2000 నోట్ల కట్టలను మద్యం స్కామ్ సొమ్ముగా చిత్రీకరించింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 8, చలామణిలో లేని 2000 రూపాయల నోట్లను 2024 మే ఎన్నికల్లో పంచారని, ఇది 2023 మేలోనే ఆగిపోతే ఆ నోట్లు తీసుకొని వచ్చి 2024 మే ఎన్నికల్లో పంచారంట. అంటే ప్రజలు గొర్రెలు అనుకుంటున్నారా ఏంటి వీళ్ళు? మనం ఏమి రాసినా నమ్మేస్తారనుకుంటున్నారు. ప్రజలు విజ్ఞులు, ఆలోచించగలిగిన జ్ఞానం ఉంది, ఆలోచిస్తారు. మీరు ఆలోచించండి కరెక్ట్గా రాస్తున్నారా లేదా అని. చలామణిలో లేని 2000 రూపాయల నోట్లను 2024 మే ఎన్నికల్లో పంచారని దుష్ప్రచారం చేసింది వాస్తవం కాదా? నెక్స్ట్ క్వశ్చన్, 11 కోట్ల కట్టుకథ బెడిసి కొట్టగానే నోట్ల కట్టలతో వెంకటేష్ నాయుడు వీడియో రిలీజ్ చేసింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 10, రాజు కేసిరెడ్డి, విజయేందర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు అంతా ఆ నాయుడు గారి కుటుంబమే అన్నది వాస్తవం కాదా? ఈ అంశాలపైన మనం చర్చిద్దాం.